2025 స్టార్టింగ్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని ఎవరైతే లైబ్రరీ సైన్స్ చదివినటువంటి అతి కొద్ది మంది అభ్యర్థులకి మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు స్టార్టింగ్లోనే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ విజయనగరం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజు ప్లస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొన్ని రకాల పోస్టులని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయబోతున్నారు. అందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే లైబ్రరీ అంటూ ఒకటి ఉంటుంది ఆ కాలేజ్కి. సో ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో విజయనగరం జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో లైబ్రరీ అసిస్టెంట్, సో 2 పోస్టులు, అవి కూడా ఓసీ కేటగిరీకి కేటాయించారు. సో ఎనీ కేటగిరీ వారైనా అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ, ఏబిసిడిఈ ఏ కేటగిరీ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఉన్న 2 ఖాళీలని కూడా ఓసీలో పెట్టారు కాబట్టి. అలాగే ఈ లైబ్రరీ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ చదివి సిఎల్ఐఎస్సి సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీరు రెగ్యులర్లో చదివిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇగ్నోలో చదివిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో కాబట్టి ఏదైనా సరే ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు ఇంటర్మీడియట్తో పాటు సిఎల్ఎస్సి చదివి ఉండాలి. అయితే సేమ్ ఇలాంటి నోటిఫికేషనే ఆల్రెడీ చాలా జిల్లాల నుంచి వచ్చినాయి అంతకుముందు. సో సేమ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. నేను అందుకే చాలా బ్రీఫ్గా ఇస్తాను నోటిఫికేషన్ గురించి చాలా బ్రీఫ్గా చెప్తాను. సో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ దీని గురించి చాలా అవగాహన ఉంది. సేమ్ ఇదే విజయనగరం జిల్లా నుంచి అంతకుముందు కూడా నోటిఫికేషన్ వచ్చింది. సో సేమ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏమీ ఉండదు. మీకు ఏవైతే మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్కి అంటే మొత్తం 100 మార్క్స్లో మీకు వచ్చిన మార్క్స్కి సంబంధించి ఇంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు అంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కొంత యాడ్ చేస్తారు. సో అలాగే సార్ట్అవుట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ని తయారు చేసి అది మీకు అందుబాటులో కూడా ఉంచుతారు. మీకు అప్పటికి కూడా డౌట్ ఉంటే కనుక అప్లై చేసి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు అందులో కూడా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒక 1 వీక్ గ్రీవెన్స్ పీరియడ్ అని కూడా ఇస్తారు. సో ఆ గ్రీవెన్స్ పీరియడ్లో మీకు ఏమైనా కంప్లైంట్లు కానీ సందేహాలు ఉంటే మీరు అప్రోచ్ కూడా అవ్వచ్చు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్రెడీ తెలుసు. అంతకుముందు నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి చాలా జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో సేమ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రం చెప్పి మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఆ వెబ్సైట్ లింక్ కాకుండా ఆ పీడిఎఫ్ని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దానివల్ల ఏమవుద్దంటే ఇన్ కేస్ వెబ్సైట్లోంచి ఆ నోటిఫికేషన్ తీసేసినా సరే నేను ప్రొవైడ్ చేస్తున్న లింక్లో మాత్రం పర్మనెంట్గా మీకు యాక్సెసిబుల్లో ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే మీరు రెఫరెన్స్ కోసమైనా సరే ఆ నోటిఫికేషన్ చూడవచ్చు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఈ నోటిఫికేషన్ గురించి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జనవరి 8వ తారీఖు. ఓకే, సాయంత్రం 5 అయితే కనుక మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు పోస్ట్లో కూడా కొరియర్ సర్వీస్లో కూడా వీళ్ళు అప్లికేషన్స్ అయితే కనుక యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ కూడా చేశారు, అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అలాగే ఇంకా మీరు సబ్మిట్ చేసిన 8వ తారీఖు తర్వాత నుంచి అంటే 9వ తారీఖు నుంచి జనవరి 31 వరకు కూడా మీ అప్లికేషన్ అన్నిటినీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఏంటన్నీ కూడా. తర్వాత 3వ తారీఖున ఫిబ్రవరి 3వ తారీఖున మీకు ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, అది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు, ఓన్లీ ప్రొవిజనల్. దాని తర్వాత 4వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మీకు ఏవైనా సరే డౌట్స్ ఉంటే, లైక్ నాకు ఎంత పర్సంటేజ్ రావాలి లేదా ఏదో ఒకటి మొత్తానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాళ్ళకి చెప్పొచ్చు. దానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 11. ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కనుక మీకు ఫిబ్రవరి 15వ తారీఖున రిలీజ్ చేస్తారు. తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ అన్నవి ఫిబ్రవరి 28వ తారీఖున వాళ్ళకి అలాట్ చేస్తారు. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ 2 ఉంటాయి. ఒకటి ఏజ్ లిమిట్, 2 అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలని. సో ఏజ్ లిమిట్ మీకు జూలై 1, 2024 నాటికి 42 సంవత్సరాలు దాటి ఉండకూడదు. సో దాని లోపే ఉండాలి. ప్లస్ మీరు పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు పే చేసినప్పుడు మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ తీయాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ఏ అడ్రస్కి అన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ అమౌంట్ పట్టుకెళ్ళి చిన్న ఛార్జెస్ కూడా ఉంటాయి పైన. సో ఆ ఛార్జెస్ అన్నీ పే చేస్తే మీకు ఒక చెక్ లాగా ఇస్తారు, కానీ చెక్ కాదు. సో డీడీ ఉంటుంది అనమాట, మీ పేరు, ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం అని అన్నీ ఉంటాయి. సో అది మీరు ఒరిజినల్ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, దాని జిరాక్స్ సబ్మిట్ చేయకూడదు. సో ఇవన్నీ చూసుకొని అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే కనుక మీకు
నోటిఫికేషన్ లింక్ అయితే పెడతాను.